మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరగడం ఇది తొలిసారి కాదు. తరచూ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదాలు జరగడం కార్మిక లోకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈరోజు ఉదయం మెట్రోకెమ్ ఫార్మా కంపెనీలో ఈటీపీ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో కార్మికులు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో కార్మికులు ఎవరికీ ఏమీ కాలేదని ప్లాంట్ ప్రతినిధులు వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈరోజు ఇప్పుడే మెట్రోకెమ్ అనేటువంటి ఫార్మా పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పుడే ప్రమాదం చోటు చేసుకుంది. ఈటీపీ ట్యాంకులో జరిగినటువంటి ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈటీపీ సాల్వెంట్స్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ ట్యాంకుల దగ్గర తెల్లవారి షిఫ్ట్ మారే సందర్భంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. నవంబర్ 2వ తేదీన కూడా ఒక రియాక్టర్ పేలి ఇదే పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో పాటు రియాక్టర్ మాన్యువల్ పేలడంతో కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని పరుగులు తీశారు. మరోసారి రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పరమాడ ఫార్మా సిటీలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అసలు ఏంటి తరచూ ఇటువంటి ప్రమాదాల గల కారణాలు ఏంటి? ఫార్మాసిటీ సిబ్బంది కానీ యాజమాన్యం కానీ ఏం చెప్తున్నారు? బ్రహ్మణి, అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో అయితే భారీ అగ్ని ప్రమాదమే సంభవించింది. దీనికి ప్రధానంగా మెట్రోకెమ్ అంటే జవహర్లాల్ ఫార్మాలో సుమారు 60కి పైగా కూడా కొన్ని పరిశ్రమలు ఉంటాయి. అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు. 11కు పైగా కూడా ముడి సరుకు తయారు చేసే పరిశ్రమలు ఉంటూ ఉంటాయి. ఈ పరిశ్రమలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే మెట్రోకెమ్ అనే పరిశ్రమలో ఈ తెల్లవారుజామున భారీ ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. సుమారు 3 గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే లక్కీగా ఈ సమయంలో ఎవరికి కూడా ప్రాణ నష్టం సంభవించలేదు. ఎవరు క్షతగాత్రులు కాలేదు. కాబట్టి అధికారులు కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. లాస్ట్ నవంబర్లోనే అతిపెద్ద ప్రమాదం సంభవించింది. తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాలు సంభవించినప్పుడు మాత్రమే నివారణ చర్యల కోసం ట్రై చేస్తున్నారు తప్ప, అంటే అప్పటికప్పుడే తూతమంత్రంగా ఆ అధికారులంతా హడావుడి చేస్తున్నారు తప్ప ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలి, సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తున్నారు లేదా ఎలా చెక్ చేయాలి, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ లేదంటే ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇండస్ట్రీస్ కానీ ఎవరైనా చెక్ చేస్తున్నారంటే అవన్నీ కూడా కేవలం హామీలు తీసుకుని వదిలేస్తున్నారనే ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఎప్పటికైనా సరే అధికారులు దీనిపై దృష్టి సారించి స్థానికంగా ఉండే సర్జర్లో కానీ, స్థానికంగా ఉండే ఫార్మా కంపెనీలో కానీ, స్థానికంగా ఉండే మెడిటెక్ జోన్ కానీ అవన్నీ కూడా ఇండస్ట్రీ సెక్టర్, ఇప్పుడు మనం మాట్లాడేదంతా ఇండస్ట్రీ సెక్టర్ ఏరియా, అదంతా కూడా అక్కడ ప్రమాదాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్లు అయితే వినిపిస్తా ఉన్నాయి. వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా నమోదు చేయాలని కూడా కోరుతా ఉన్నారు. గతంలో ఎల్జీ పాలిమర్స్ ఎలాంటి ప్రమాదం జరిగినప్పుడే పూర్తిగా ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన ప్రతినిధులందరినీ కూడా జైలుకి కూడా పంపడం జరిగింది. ఆ ఫార్మా కంపెనీని ఇక్కడ ఎల్జీ పాలిమర్స్ తీసేయడం కూడా జరిగింది. ఇలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని కూడా స్థానికుల నుంచి డిమాండ్ అయితే వినిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం అయితే కనుక ఈ ప్రమాదంలో మెట్రోకెమ్ లో జరిగిన ప్రమాదంలో ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అని మనం చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రండి వెళ్ళిపోదాం.